సో ఫ్రెండ్స్, ఏవైతే మన పవర్ సప్లై యూనిట్స్ ఉంటాయో వాటి మీద మనకి 80+ అని చెప్పి ఒక కైండ్ ఆఫ్ సర్టిఫికేషన్ అయితే చూడడం అయితే జరుగుతుంది. ఇందులో మనకి బ్రోంజు, సిల్వరు, గోల్డ్, ప్లాటినియం, టైటానియం అని చెప్పి అలా రకరకాల సర్టిఫికేట్స్ అయితే ఉంటాయి. మనం రఫ్‌గా బ్రోంజు, సిల్వరు లేదా మ్యాక్స్ టు మ్యాక్స్ గోల్డ్ వరకు అయితే ఎఫెక్ట్ చేయగలం. ఎందుకంటే ప్లాటినియం గానీ, టైటానియం గానీ చాలా హై కాస్ట్ అయితే ఉంటాయి. అండ్ హై పీసీ బిల్డ్స్ చేసుకున్న వాళ్ళకైతే అవి యూజ్ అవుతాయి కాబట్టి వాటి గురించి మనం పక్కన పెడదాం. నేను ఈ వీడియోలో మీకు ఏం చెప్పబోతున్నానంటే, ఇలాంటి బ్యాడ్జెస్ ఏదైతే ఉన్నాయి కదా, దీన్ని సర్టిఫికేట్స్ అంటారు. ఇలాంటి సర్టిఫికేట్ అయితే కొత్తది ఒకటైతే వచ్చింది మార్కెట్లోకి. దాని పేరే 80+ రూబీ. సో ఏంటి సర్టిఫికేట్ అంటే, ఏవైతే పవర్ సప్లై యూనిట్స్ ఉంటాయి కదా, వీటికైతే ఒక కన్సల్టెన్సీ అయితే ఉంటుంది, ఎనర్జీ ఎఫిషియన్సీ కన్సల్టెన్సీ. సో ఈ కన్సల్టెన్సీ పేరు క్లియర్ రిజల్ట్స్. సో ఇది అమెరికాకి చెందినటువంటి ఒక కంపెనీ. సో వీళ్ళు ఏం చేస్తారంటే, ఏవైతే ఈ పవర్ సప్లై యూనిట్స్ ఉన్నాయో వీటిని అయితే టెస్టింగ్ చేస్తారు. ఇన్పుట్లోని 100% లోడ్ని అయితే ఇస్తారు. అవుట్పుట్లోని ఎంత లోడ్ అనేది అది వస్తుంది అనేది అయితే వీళ్ళు చెక్ చేసి దానికంటూ ఒక సర్టిఫికేట్ని అయితే యాడ్ అయితే చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏదైతే 80+ స్టాండర్డ్ సర్టిఫికేట్ ఉందో దీన్ని కనుక మనం అబ్జర్వ్ చేస్తే, మనం 100% లోడ్ పవర్ సప్లై యూనిట్కి ఇచ్చినప్పుడు ఇది 80% మాత్రమే దాని యొక్క అవుట్పుట్ని అయితే ఇవ్వగలుగుతుంది. అదే మనం బ్రోంజ్కి వెళ్ళాం అనుకోండి, దీని నుంచి మనకి 81% అనేది పవర్ సప్లై అనేది అవుట్పుట్ కిందకి అయితే వస్తుంది. అలాగే సిల్వర్లో చూసుకుంటే 85%, అండ్ గోల్డ్లో చూసుకుంటే 88%, ప్లాటినంలో చూసుకుంటే కనుక 91%, అలాగే టైటానియంలో చూసుకున్న 91% అయితే వస్తుంది. అయితే కొత్తగా చైనాకి చెందిన ఒక డెల్టా ఎలక్ట్రానిక్స్ అనే ఒక కంపెనీ ఏదైతే ఉందో, వీళ్ళు 5500 వాట్ పవర్ కలిగినటువంటి ఒక పవర్ సప్లై యూనిట్ అయితే తయారు చేశారు. దీన్ని ఈ క్లియర్ రిజల్ట్స్ అనే సంస్థకి అయితే టెస్టింగ్ కోసం అయితే పంపించారు. టెస్టింగ్ కోసం పంపించినప్పుడు వాళ్ళు 100% లోడ్ ఇచ్చినప్పుడు ఇది 92% అవుట్పుట్ అయితే ఇచ్చిందనమాట. సో దీనికి గాను వీళ్ళు ఈ కొత్త బ్యాడ్జ్ని అయితే డిజైన్ చేశారు. ఎందుకంటే ఆల్రెడీ ఏదైతే టైటానియం బ్యాడ్జ్ ఉందో ఇది కేవలం 91% అవుట్పుట్ వచ్చే పవర్ సప్లై యూనిట్స్ ఏవైతే ఉంటాయో వాటికి మాత్రమే ఇస్తారు. అయితే ఇది మనకి 92% అయితే వచ్చింది. సో ఇది మిగతా వాటన్నిటితో పోలిస్తే కనుక ఎక్కువగా వచ్చినందుకు గాను ఒక కొత్త బ్యాడ్జ్ని అయితే తయారు చేశారు. బ్యాడ్జ్ పేరు 80+ రూబీ అని చెప్పి యాడ్ చేసి దీనికైతే ఇచ్చారు. సో ఇదే వరల్డ్‌లో ఫస్ట్ ఈ 80+ రూబీ సర్టిఫికేట్ కలిగినటువంటి పవర్ సప్లై యూనిట్. సో నేను ఈ వీడియోలో చెప్పబోతుంది ఏంటంటే, అదే రూబీకి సంబంధించి. సో కొత్తగా ఒక స్టిక్కర్ అయితే వచ్చింది రూబీ అని చెప్పి. దీని గురించి మీరు తెలుసుకుంటారనే ఉద్దేశంతో అయితే ఈ వీడియో అయితే చేశాను. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. నేను మీకు మరో వీడియోతో మీ ముందుంటా. అంతవరకు బాయ్.